రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు. ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు ఉన్న అవకాశాలని పరిశీలించాలని చెప్పారు. సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో బోర్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. మీటింగ్కు హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. స్కిల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉండాలి, ఎలాంటి కరిక్యులం ఉండాలో అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రజలకు అధునాతన పరిజ్ఞానం అందించేలా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అన్నది తన ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం రేవంత్. ఆర్థికపరమైన అంశాల్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులం, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతి 5 రోజులకొకసారి సమావేశం కావాలని అధికారులు, పారిశ్రామికవేత్తలకు సూచించారు సీఎం రేవంత్. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా, ప్రభుత్వమే ఈ బాధ్యతల్ని చేపట్టాలా, మరేదైనా విధానం అనుసరించాలా అనేది కూడా పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ను నియమించుకోవాలని సీఎం చెప్పారు. ఈ యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్ట్మెంట్గా ఉంటుందని తెలిపారు.